పిచుకంత లేవు, ఎందుకలా ఎగురుతావు అంటారందరూ. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి ఎగరాలన్నా ఉండాలన్నా వీలు కాని పరిస్థితి. ఒకప్పుడు మీరు నిద్ర లేవగానే మీ కళ్ల ముందు కనిపించే నేను ఇప్పుడు మీ ముందుకు రావడానికి భయపడేలా చేశారు కదరా దుర్మార్గుల్లారా. అవును మరి, మీ ఇంటి చూరుల్లో గోడల నెర్రెల్లో గూడు కట్టుకొని కళ్ళు తెరవగానే కనిపించే నన్ను నా కిచికిచిలని పట్టణాల్లోనే కాదు పల్లెల్లో కూడా వినిపించడానికి వీలు లేని సిచ్యువేషన్ తెచ్చేశారు. ఇదంతా మీ వల్లే. మీ వాళ్లతో ఫోన్లో మాట్లాడుకోవడం కోసం మమ్మల్ని చావగొట్టేస్తున్నారు. ఎలా అని అనకండి ఏం తెలియనట్టు. సెల్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్కు మేమంతా బలైపోతున్నామన్నా మీరు పట్టించుకోరు. ఈ వేసవిలో మండు టెండల్లో కనీసం మాకు గుప్పెడు గింజలు మగ్గుడు నీళ్లు పెట్టే దాతలే కరువయ్యారు. చూడడానికి చిన్నదాన్నే అయినా జీవ వైవిధ్యంలో ఎంతో పాత్రను పోషిస్తోన్న నన్ను గుర్తించరు. నా గురించి నేనే చెప్పుకుంటే గొప్పలు పోతుంది అంటారు. అయినా మీకు అలవాటే కదా ప్రతిదానికి గూగుల్ చేయడం. అక్కడే తెలుసుకోండి మా వల్ల లాభాలేంటో. ఇంత చెప్తున్నా కానీ చెవులు రిక్కించి వింటున్నారే తప్ప మాకేదైనా ఆహారం పెడదామన్న ఆలోచనే రావట్లేదు చూసారా. అయినా మిమ్మల్ని ఏం లాభంలే, పోతా నా తిండి నేనే సంపాదించుకోవడానికి. ఎందుకంటే మీలా నేను ఎవరి మీద ఆధారపడను. అర్థమవుతోందా? ఉంటా, బతికుంటే మళ్ళీ కలుద్దాం.